హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డులకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సేవలను ఉపయోగించుకోండి అని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 7 రకాల సేవలతో మీరు రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఇదివరకే నేను వీడియోస్ అన్నీ కూడా చేశానండి. జస్ట్ నేను మీకు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలనేది చెప్పానన్నమాట. కాకపోతే చాలామంది కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తే బాగుంటుందని అడిగారు. అలానే కొంతమంది తప్పుగా అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ఫిల్ చేసి ఇస్తున్నారనమాట. అలాంటి వాళ్ళు ఈ వీడియోని చూడండి. ఇంతవరకు కూడా మీరు రేషన్ కార్డ్కి అప్లై చేసుకోకుండా ఉండినట్లయితే నేను మీకు క్లియర్గా 1 బై 1గా ప్రతి సర్వీస్కి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది నేను మీకు 1 బై 1గా ప్రతిరోజు వీడియో అనేది చేసుకుంటూ వస్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో రేషన్ కార్డులోకి సభ్యులను జోడింపు కొరకు, అంటే సభ్యులను యాడ్ చేసుకునే దాని కొరకు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఇందులో నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ యొక్క రేషన్ కార్డులోకి ఎవరినైనా వివాహం చేసుకొని వారిని యాడ్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఎలా చేయాలనేది చెప్తాను. అదేవిధంగా పిల్లలు కనుక ఉండినట్లయితే పిల్లలను ఎలా జాయిన్ చేసుకోవాలి ఈ యొక్క రేషన్ కార్డులోకి అనేది నేను మీకు చెప్తాను. రెండు కూడా, అంటే వివాహం చేసుకున్నారు, పిల్లలు వచ్చేసారు, ఇంతవరకు రేషన్ కార్డులోకి పిల్లల పేర్లు కానివ్వండి, భార్య యొక్క పేరు కానీ ఎక్కలేదంటే ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాను. ఈ 3 టాపిక్స్ మీద అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకునేందుకు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలోని సమాచారం. తప్పకుండా లైక్ చేస్తే చాలామందికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకునే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు వివరాలు ఏ విధంగా నమోదు చేయాలనేది తెలుసుకోండి. చాలామంది కూడా తప్పుగా వివరాలు నమోదు చేసేసి అప్లికేషన్ అనేది ఇస్తున్నారనమాట. వారి యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు. ఓకేనా, పెద్ద ఎత్తున అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతున్నాయన్నమాట. అందువల్ల సర్వర్ ఇష్యూ కూడా ఉంది. చాలా గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వర్ రావడం లేదని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అది మాత్రం నిజమే, సర్వర్ అనేది ఒక్కోసారి డౌన్ అయిపోతుంది అనమాట. అందువల్ల అప్లికేషన్స్ అనేవి తీసుకోలేకపోతుంది. అయితే ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి చివరి తేదీ జూన్ 7వ తేదీ అని చెప్పున్నారు. దాన్ని ఎక్స్టెండ్ అయితే చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు సర్వర్ ఇష్యూ అనేది చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎక్స్టెండ్ అయితే చేస్తారు. కాకపోతే మీరు తొందరపడి ఖచ్చితంగా అన్ని వివరాలు తెలుసుకొని అప్లికేషన్ అనేది చేయండి. ముందుగా అయితే రేషన్ కార్డులో సభ్యులను చేర్చుకునే దాని కొరకు అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కుటుంబ పెద్ద వివరాలు అయితే అడుగుతున్నారు. ఈ కుటుంబ పెద్ద వివరాలు అనేటివి చాలామంది కూడా తప్పుగా ఎంటర్ చేస్తున్నారండి. ఇక్కడ కుటుంబ పెద్ద యొక్క వివరాలు ఎంటర్ చేయకుండా, ఎగ్జాంపుల్కి వివాహం చేసుకొని భార్యని కనుక మీరు రేషన్ కార్డులోకి యాడ్ చేస్తూ ఉండినట్లయితే రేషన్ కార్డు పెద్ద యొక్క వివరాలు నమోదు చేయకుండా భర్త పేరుతో ఎంటర్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది ఇస్తున్నారనమాట. అలా చేయకూడదండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అయితే రాసి మరీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఒక రేషన్ కార్డు అయితే తీసుకున్నాను ఎగ్జాంపుల్కి. ఆ రేషన్ కార్డు యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వచ్చేసి రమణయ్య గారు అయితే ఉన్నారనమాట. ఈ రమణయ్య గారు వారి యొక్క కోడల్ని ఈ యొక్క రేషన్ కార్డులోకి అయితే చేర్చుకునే దాని కొరకు అప్లికేషన్ అయితే ఇచ్చారనమాట. సేమ్ ఇదే విధంగా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో, ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ పురుషుడైతే ఉన్నారు, అంటే మేల్ మీద అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అయితే ఉందన్నమాట రేషన్ కార్డు. ఆల్మోస్ట్ అన్ని రేషన్ కార్డులు ఇప్పుడు లేడీస్ పేరు మీద అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అయితే ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి మీ రేషన్ కార్డు, అంటే మీరు ఏ రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకోవాలనుకుంటున్నారో ఆ రేషన్ కార్డులో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని రాసి ఉంటుంది. ఆ వివరాలను ఎంటర్ చేసుకుంటూ మీరు ఈ విధంగా అయితే ఫిల్ చేయాలి. నేను మీకు చెప్తాను, ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి కుటుంబ పెద్ద యొక్క వివరాలు వచ్చేసి అభ్యర్థి పేరు, మీ యొక్క రేషన్ కార్డులో కుటుంబ పెద్ద అని ఉంటుంది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉంటుంది. వారి యొక్క ఇంటి పేరుతో సహా అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వారికి సంబంధించినటువంటి అభ్యర్థి యొక్క తండ్రి, భర్త, కొడుకు, తల్లి పేర్లు అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇక్కడ పంజాం రామయ్య గారి తండ్రి వచ్చేసి పంజాం పెంచలే అనమాట. ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వచ్చేసి పంజాం రామయ్య అనమాట. ఓకేనా, వీరు అప్లికేషన్ అనేది చేస్తున్నారు దేని కొరకు? కోడల్ని మా యొక్క రేషన్ కార్డులోకి యాడ్ చేసుకునే దాని కొరకు అయితే వారి యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తున్నారు. నేను మీకు పిల్లలను కూడా ఎలా జాయిన్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఓకేనా, ఎగ్జాంపుల్కి ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ పంజాం రమణయ్య యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ రైస్ కార్డ్ నెంబర్, అంటే మీరు ఏ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు,
లింగము, అభ్యర్థి ఏమైనా ఉంటే చదువుకున్నాడని ఇవ్వండి, పుట్టిన తేదీ ఉంటే పుట్టిన తేదీ ఇవ్వండి. ఇక్కడ లేదు కాబట్టి లేదని చెప్పాను. సో నెక్స్ట్ కులం ఏంటి అనేది ఇక్కడ అడిగారు. సో కులం వచ్చేసి వీళ్ళు ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళనమాట. వార్షిక ఆదాయము 1,50,000 రూపాయలకైతే ఉంది. సో ఇక్కడ వార్షిక ఆదాయము చాలామందికి కూడా రేషన్ కార్డులు అయితే ఉండదన్నమాట. సో ఒకవేళ లేకపోతే ఎంటీగా అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వృత్తి, ఈయన వచ్చేసి వ్యవసాయ కూలీ అనమాట. సో వృత్తి వచ్చేసి వ్యవసాయ కూలీకి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ రేషన్ కార్డు యొక్క చిరునామా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా డక్కిల మండలం పల్గోడు గ్రామం, పల్గోడు ఊరే అనమాట. నెక్స్ట్ క్లస్టర్ నెంబర్, పల్గోడు సచివాలయం యొక్క క్లస్టర్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూసుకోండి, చేర్చవలసిన సభ్యుల యొక్క వివరాలు, చేర్పు విధానం అయితే అడుగుతున్నారు. ఇక్కడ వివాహం ద్వారా అయితే చేర్పు అనేది జరుగుతుంది కాబట్టి సో వివాహం అనేది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరినైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కత్తి సుజాత అనే ఆమె ఈ పంజాం రమణయ్య గారికి కోడలు అవుతుంది. ఓకేనా, కోడలు అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, కుటుంబ పెద్దతో ఉన్నటువంటి బంధుత్వం కోడలు. సో అయితే వ్యక్తి పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే పేరు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఆమె స్త్రీ కాబట్టి స్త్రీ అనేది ఇచ్చాము. సో కుటుంబ పెద్దతో బంధుత్వం ఏంటంటే కోడలు అని చెప్పాము. చివరిలో వచ్చేసి పంజాం రమణయ్య గారి సంతకం అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు కుటుంబ సభ్యులకి మీ యొక్క వివాహం చేసుకున్నటువంటి వ్యక్తిని చేర్చుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఈ యొక్క అప్లికేషనే కాకుండా పిల్లలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సేమ్ ఇదే ఎగ్జాంపుల్కి తీసుకొని పంజాం రమణయ్య హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మనవడు లేదా మనవరాలు ఉన్నారనుకోండి ఈయనకి, సో మళ్ళీ ఇక్కడ టిక్ పెట్టాలి మీరు. సో టిక్ పెట్టి ఇక్కడ మరొక ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి, అంటే పిల్లవాడు లేదా పిల్ల యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి, సో పేరు ఇచ్చేసి, లింగం ఇచ్చేసి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి, ఇక్కడ ఏమని రాయాలి, మనవడైతే మనవడు, మనవరాలు అయితే మనవరాలు అనేది ఇవ్వాలన్నమాట. సో ఇవి ఇక్కడ 2 రకాలుగా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. జననం ద్వారా చేసుకోవచ్చు, వివాహం ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా అయితే యొక్క కోడలు లేదా మనవరాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇచ్చేయాలన్నమాట, సభ్యులను యాడ్ చేసుకునే దాని కొరకు. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ చాలామందికి కూడా వస్తున్నటువంటి డౌట్స్. సో డౌట్స్ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ పంజాం రమణయ్య గారి ఇంటి పేరు వేరు, పంజాం అని ఉంది. ఓకేనా. ఇక్కడ కోడల యొక్క అంటే కొడుకు యొక్క భార్య యొక్క ఇంటి పేరు వేరే ఉంది. సో ఇంటి పేరుతో సమస్య అనేది లేదు. ఇక్కడ వివాహం చేసుకున్నారు కదా, సో వివాహం చేసుకున్నప్పుడు సో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది పొంది ఉంటారు, లేదా మీరు మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆహ్వాన పత్రిక అనేది ఉంటుంది కదా, అది ప్రూఫ్ కింద అయితే మీరు యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అదే మనవడు లేదా మనవరాలను యాడ్ చేసుకోవాలనుకుంటే సో వారి యొక్క ఆధార్ కార్డు అనేది పెట్టాలి. సో అదేవిధంగా ఈ యొక్క జనన ధృవీకరణ పత్రం అంటారు, బర్త్ సర్టిఫికెట్, సో దాన్నైనా పెట్టాలి. సో ఆధార్ కార్డులో కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఎవరి మీద ఉండాలి, ఇక్కడ కొడుకు యొక్క పేరు అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో వారి యొక్క పేరు అయితే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసారు. సో దీనికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏమేమి యాడ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రేషన్ కార్డు అప్లికేషన్. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టాలి. దీని వెనకనే మీరు ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఉంది కదా, సో ఈ యొక్క రేషన్ కార్డు జెరాక్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. దీంతో పాటు పంజాం రమణయ్య గారి ఆధార్ కార్డు పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ కోడల యొక్క ఆధార్ కార్డు కూడా పెట్టాలి జెరాక్స్ అనేది. సో ఈ 4 పెడితే సరిపోతుంది, జస్ట్ వివాహం ద్వారా అప్లికేషన్ అనేది చేస్తున్నట్లయితే. లేదు జననం ద్వారా మీరు అప్లికేషన్ కనుక చేస్తున్నట్లయితే సో జనన ధృవీకరణ పత్రం పెట్టాలి. అదేవిధంగా మనవడి యొక్క ఆధార్ కార్డు అనేది పెట్టాలి, లేదా మనవరాల యొక్క ఆధార్ కార్డు అనేది పెట్టాలి. సో ఇక్కడ వివాహం ద్వారా చేస్తున్నారు కాబట్టి వివాహ ఆహ్వాన పత్రిక అనేది ఉంటుంది కదా, సో దాని జెరాక్స్ కూడా పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ కుటుంబ పెద్ద యొక్క వివరాలు ఎప్పుడు కూడా భర్తవి ఇవ్వకూడదు. ఓకేనా. సో ఇక్కడ కుటుంబ పెద్ద అంటే ఈ రేషన్ కార్డు నెంబర్ ఉంది కదా, దీనికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క వివరాలు ఫస్ట్గా నమోదు చేయాలి. సో వారి యొక్క వివరాలతో కూడినటువంటి అప్లికేషన్ అనేది ఇస్తేనే మనకు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చి అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు రేషన్ కార్డులలో సభ్యులను యాడ్ చేసుకునే దాని కొరకు, జననం లేదా వివాహం ద్వారా యాడ్ చేసుకునే దాని కొరకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఫిల్ చేయాలి. ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సమస్యగా ఉంది అని చెప్పని అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ పంజాం రమణయ్య అనేవాళ్ళు
హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అయితే ఉన్నారు కదా. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్నప్పుడు కొడుకు కోడలు విడిగా వచ్చేయాలి, స్ప్లిట్ అవ్వాలి అనుకున్నప్పుడు సో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో ఫస్ట్ జాయిన్ అవ్వాలి. సో రేషన్ కార్డులోకి యాడ్ అయిన తర్వాతనే మనము స్ప్లిట్ అవుతాం. సో ముందుగా అయితే మీరు యాడింగ్ అప్లికేషన్ అనేది ఇవ్వాలి, తర్వాత స్ప్లిట్టింగ్ అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో 1 by 1గా వీడియోస్ అనేటివి చేస్తూ ఉంటానండి. ఈ విధంగా ఎగ్జాంపుల్గా వివరాలు అనేటివి అందిస్తూ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఓకేనా. సో ఇదన్నమాట వివరాలు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.